హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. పాలిగన్స్, వెరీ ఇంపార్టెంట్ క్లాస్. పాలిగన్స్, బహుభుజులు. సో ఈ క్లాస్ యొక్క ఇంపార్టెన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ 100 మంది రాశారనుకోండి, అందులో 90 మంది ఈ ప్రశ్న వదిలేస్తారు, మిగిలిన 10 మంది మాత్రమే చేస్తారు. సో ఆ 10 మందిలో మీరు ఉండాలనుకుంటే ఈ క్లాస్ కంప్లీట్గా చూడండి. ఒక్కసారి వింటే మళ్ళీ మీరు మర్చిపోయే అవకాశమే ఉండదు. ఓకే. సో యాజ్ ఎ రైల్వే ఎంప్లాయీగా మన ఫస్ట్ ప్రియారిటీ రైల్వే క్లాసెస్ మాత్రమే. సో రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ని తెలుగులో చెప్పడం జరుగుతూ ఉంది. సో ఆ క్లాసెస్ ఫాలో అవ్వండి. అండ్ పాలిటీ అన్ని క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది కనుక ప్రతి ఒక్కరూ తప్పకనైతే ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన యొక్క యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు, లాస్ట్ బెంచెస్ యాప్ని. ఓకే. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళైనా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాలిగన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఒక 5 minutes అయితే దాని గురించి డిస్కస్ చేద్దాం. పాలిగన్ అంటే బహుభుజి, రైట్. సో ఇక్కడే మనకి తెలుస్తూ ఉంది బహుభుజి అంటే ఏంటిది. బహు అంటే మల్టిపుల్స్, భుజి అంటే భుజాలు, అంటే మల్టిపుల్ భుజాలు కలిగిన దాన్ని పాలిగన్ అంటాం, బహుభుజి అంటాం అనేది తెలుస్తూ ఉంది. సో దీన్ని మ్యాథమెటికల్ డెఫినేషన్ కనుక చూసినట్లయితే పరిమితమైన రేఖాఖండాలచే, రేఖాఖండం అంటే ఇదే కదా, రేఖాఖండాలచే అంటే స్ట్రెయిట్ లైన్స్చే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటారు. సరళ సంవృత పటం ఏంటి అంటే క్లోజ్డ్ పిక్చర్. సో ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది ఒక సరళ సంవృత పటం అంటారండి. అంటే మనం ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆడికి మళ్ళీ క్లోజ్ చేయాలి ఖచ్చితంగా. సో ఇది ఒక సరళ సంవృత పటం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసా, ఇదంతా తిరిగి వచ్చినా కానీ మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసా, ఇది ఒక సరళ సంవృత పటం. సో మనం క్లోజ్ చేయకుండా వదిలిపెడతాం అనుకోండి, ఇప్పుడు ఇది చూడండి, ఇది క్లోజ్ చేయలే. సో ఇది సరళ సంవృత పటం కాదు. ఇది సరళ సంవృత పటం, ఇది సరళ సంవృత పటం, ఇది సరళ సంవృత పటం, ఇది సరళ సంవృత పటం. బట్ ఇక్కడ మనం బహుభుజి గురించి మాట్లాడుతూ ఉన్నాం కనుక పరిమితమైన రేఖాఖండాలచే, స్ట్రెయిట్ లైన్స్చే ఏర్పడిన సరళ సంవృత పటం. సో రేఖాఖండాలచే అంటే ఏంటిదండి, ఇది ఒకటి, మూడిటితోటి ఇది ఏర్పడుతుంది. 2 రేఖాఖండాలచే సరళ సంవృత పటం ఏర్పడుతుందా? ఏర్పడదు. ఓన్లీ 3 నుండే స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఓన్లీ 3 లైన్స్ని మాత్రమే మనం సరళ సంవృత పటంగా చేయొచ్చు, మనం ఈ స్ట్రెయిట్ లైన్స్ వాడి. సేమ్ టైం 4 లైన్స్ వాడినాం అండ్ 5th లైన్స్, ఈ విధంగా ఏది చేసినా కానీ ఇవన్నీ కూడా బహుభుజులు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనం ఇది స్ట్రెయిట్ లైన్లే వాడాం, ఇక్కడ స్ట్రెయిట్ లైన్లే వాడాం, ఇక్కడ స్ట్రెయిట్ లైన్లే వాడాం, ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వాడాం. అంటే స్మాలెస్ట్ బహుభుజి ఏదంటే త్రిభుజం అండి. ఎందుకంటే మనం 3 లైన్స్ తోటి ఏర్పడిన ఫస్ట్ బహుభుజి ఏంటి అంటే త్రిభుజము. ఆ తర్వాత 4 చతుర్భుజం అంటాం. అండ్ 5th వన్ వచ్చేసి మనకి ఇది 5 భుజాలు ఉంటే పెంటాగన్, 6 భుజాలు ఉంటే హెక్సాగన్, 7 ఉంటే హెప్టా. ఇవన్నీ మనకు తెలుసు. ఓకేనా? సో మనం కనిష్ట బహుభుజి గీయడానికి ఎన్ని లైన్లు కావాలండి? 3 లైన్లు ఉంటే ఒక బహుభుజి గీయవచ్చు. సో మరి ఇది ఒక బహుభుజి నా చెప్పండి, ఇది బహుభుజి అంటారా? కాదు. ఎందుకంటే స్ట్రెయిట్ లైన్స్ 2 ఉన్నాయి, ఇవి కర్వుడు ఉంటాయి. సో ఇది బహుభుజి కాదు, ఎందుకంటే మనకి రేఖాఖండాలు అనేది మాత్రమే ఉండాలి. ఓకే. సో బహుభుజి అంటే ఏంటి అనేది మీకు తెలిసింది. మనం స్ట్రెయిట్గా మాట్లాడుకుంటే జనరల్ మెథడ్లో స్ట్రెయిట్ లైన్స్ యూజ్ చేసి గీసే క్లోజ్డ్ పిక్చర్, స్ట్రెయిట్ లైన్స్తో గీసే ఒక క్లోజ్డ్ పిక్చర్నే మనం బహుభుజి అంటాం. స్ట్రెయిట్ లైన్స్తో గీసే ఒక క్లోజ్డ్ పిక్చర్. సో ఇది క్లోజ్డ్ పిక్చర్ కదా. ఓకే. సో ఇది ఒక క్లోజ్డ్ పిక్చర్. సో ఇవన్నీ కూడా బహుభుజులు. సో మనకి బహుభుజులలో మళ్ళీ 2 రకాలుగా చెప్పొచ్చు అండి. ఒకటి రెగ్యులర్ పాలిగన్స్ అంటే క్రమ బహుభుజులు. ఇర్రెగ్యులర్ పాలిగన్స్ అండి అపక్రమ బహుభుజులు. ఓకేనా?
సో రెగ్యులర్ పాలిగన్స్ అంటే క్రమ బహుభుజులు, ఇర్రెగ్యులర్ అంటే అపక్రమ బహుభుజులు. సో మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగేది కంప్లీట్లీ రెగ్యులర్ పాలిగన్స్ గురించి మాత్రమే అడుగుతారు. ఎందుకంటే ఇర్రెగ్యులర్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, బట్ చాలా డేటా ఇవ్వాల్సి కూడా వస్తుంది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే. సో మనకి రెగ్యులర్ పాలిగన్స్ గురించే అడుగుతూ ఉంటారు కనుక వాటి గురించే చూద్దాం. సో రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటి అంటే భుజాలన్నీ సమానము, ప్రతి కోణము సమానము, ప్రతి కోణము సమానం. సో ఇది రెగ్యులర్ పాలిగన్ అంటారు, క్రమ బహుభుజి. సో భుజాలు సమానమై ఉండాలి, ప్రతి కోణము సమానమై ఉండాలి. సో ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తే త్రిభుజాలలో మనకి మల్టిపుల్ త్రిభుజాలు ఉన్నాయండి. సమబాహు త్రిభుజం ఉంది, సమద్విబాహు త్రిభుజం ఉంది, అండ్ ఐసోస్కేలన్ విషమబాహు త్రిభుజం ఉంది, అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో ఇందులో మనకి భుజాలు సమానం అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది, కోణాలు సమానం అనేది ఇక్కడనే ఉంటుంది. అంటే రెగ్యులర్ పాలిగన్లో సమబాహు త్రిభుజం మాత్రమే వస్తుంది. రెగ్యులర్ పాలిగన్లో మనకి ఏమొస్తుంది, ఓన్లీ సమబాహు త్రిభుజం మాత్రమే రెగ్యులర్ పాలిగన్. ఎట్ ద సేమ్ టైం మనకి చతురస్రం మాత్రమే రెగ్యులర్ పాలిగన్. ఎందుకంటే దీర్ఘ చతురస్రం అనేది పాలిగన్, బట్ ఇట్స్ నాట్ రెగ్యులర్ పాలిగన్. ఎందుకంటే ఇక్కడ భుజాలు ఎదురెదురు భుజాలు మాత్రమే సమానం ఉంటాయి, అన్ని సమానంగా ఉండవు కదా. చతురస్రంలోనైతే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, ప్రతి కోణము కూడా సమానంగా ఉంటుంది. సో దీన్ని రెగ్యులర్ పాలిగన్ అంటారు. ఓకే, సో సమబాహు త్రిభుజాన్ని కూడా రెగ్యులర్ పాలిగన్ అంటారు. సో అందులో త్రిభుజాలలో మనకి మిగిలినవి ఉంటాయి కదా, అవి అన్నీ ఇర్రెగ్యులర్ పాలిగన్స్. అండ్ దీర్ఘ చతురస్రం కావచ్చు, లేదా పారలలోగ్రామ్ కావచ్చు, ట్రెపీజియం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇర్రెగ్యులర్ పాలిగన్స్ కిందకి వస్తాయి. సో మనం కంప్లీట్గా మాట్లాడుకునేది ఓన్లీ రెగ్యులర్ పాలిగన్స్ గురించి. ఓకే రైట్. రెగ్యులర్ పాలిగన్స్ అంటే మనకి భుజాలు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి, అండ్ ప్రతి కోణము సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. దట్ ఈజ్ మెయిన్ థింగ్. ఓకే, సో మరి ఇందులో మెయిన్గా అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇటు చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్కి ఎన్ని భుజాలు ఉంటాయని అడుగుతాడండి. ఆబ్వియస్లీ 3 భుజాలు ఉంటే ట్రయాంగిల్ అంటాం, క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజం 4, పెంటగన్ అంటే 5, హెక్సాగన్ అంటే 6 భుజాలు, హెప్టాగన్ అంటే 7 ఉండాలి, ఆక్టా అంటే 8 ఉండాలి, నోనాగన్ అంటే 9 ఉండాలి, డెకాగన్ అంటే 10 భుజాలు ఉండాలి. సో మీకు ఈ పేర్లు అవి గుర్తుండాలి. సో ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి అంటే బహుభుజి యొక్క కోణాల మొత్తం ఎంత అంటాడండి. సో యాంగిల్స్ ఎంత అంటాడు. ఇప్పుడు వృత్తం యొక్క కోణాల మొత్తం ఎంత అంటే మనం 360 చెప్తాం, త్రిభుజం అనగానే 180 అంటాం, చతుర్భుజం అనగానే 360 డిగ్రీస్ అంటాం. మరి పెంటగాన్ అనగానే మనం ఏం చెప్తాం, పెంటగాన్ అనగానే ఏం చెప్తామండి, కొద్దిగా ఆలోచిస్తాం. డెకాగాన్ అంటే ఏమని చెప్తాం, ఆలోచిస్తాం. సరే 20 భుజాలు గల దానికి ఎన్ని కోణాలు ఉంటాయి, మొత్తం కోణాల మొత్తం అంటే ఎంత అంటాం, చెప్పలేం, అవునా కదా. సో దానికి ఒక ఫార్ములా, బహుభుజి యొక్క కోణాల మొత్తానికి కోణాల మొత్తం అన్నా అంతర కోణాల మొత్తం అన్నా సమానము. వెరీ ఇంపార్టెంట్. సో ఇదే టర్ము, అంతర కోణాలు అంటే లోపట ఉండే కోణాలు, కోణాల మొత్తం అన్నా కానీ లోపట ఉండేవే. సో దీనికి ఒక ఫార్ములా n-2 × 180. నోట్ దిస్ ఫార్ములా, n-2 × 180. సపోజ్ మనకి రెగ్యులర్ పాలిగన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కనుక సమబాహు త్రిభుజము ఎంత అండి, 60. నేను చెప్తాను చూడండి. రెగ్యులర్ పాలిగన్ అనేది కూడా ఎందుకన్నానని నేను చెప్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనకి త్రిభుజముకి 180 తెలుసు, బట్ ఈ ఫార్ములాలో ప్రూవ్ చేద్దాం. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అండి. ఎన్ని భుజాలు, 3 -2 × 180. సో 3 భుజాలు గల ఒక బహుభుజికి కోణాల మొత్తం ఎంత, అంతర కోణాల మొత్తం అంటారు వీటినే. ఇదంతా కూడా 180 డిగ్రీస్. సో అదేవిధంగా చతుర్భుజం తీసుకుందాం, 4 -2 × 180 దట్ ఈజ్ ఈక్వల్ 360 డిగ్రీస్. సో చతుర్భుజానికి మనకు తెలుసు కదా 360 డిగ్రీస్, ఇదే కదా, ఇది 90, ఇది 90, ఇది 90. సో 5 భుజాలు అంటే పెంటగన్ తీసుకుంటే ఏమవుతుంది అనేది చూద్దాం, 540 డిగ్రీలు. సో సిమిలర్లీ రిమైనింగ్ అన్నీ కూడా ఇదే.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బహుభుజి యొక్క కోణాల మొత్తం అనేది రెగ్యులర్ పాలిగాన్కైనా ఇర్రెగ్యులర్ పాలిగాన్కైనా సేమ్ ఉంటుందండి. ఓకే, సో కొన్ని పాయింట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి, అవి ఎక్కడ అనేది కూడా మీకు చెప్తాను. ఓకే, సో అంతర కోణాల మొత్తము ఎంత? బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం మనకి n-2 × 180. సో ఇక్కడ ఒకసారి మన లిస్టులో చూద్దాం. సో ట్రయాంగిల్కి ఎంత అండి? 180. క్వాడ్రిలేటరల్ చతుర్భుజానికి ఎంత అండి? 360. పెంటగాన్కి ఎంత అండి? 540. హెక్సాగాన్కి ఎంత అండి? 720. హెప్టాగాన్కి ఎంత అండి? 900. ఆక్టాగాన్కి ఎంత అండి? 1080. నోనోగాన్ ఎంత అండి? 1260 అండ్ 1440. ఇది అయిపోయింది. మరి ఇంతసేపు మనం ఏం చేసామండి? అంతర కోణాల మొత్తం ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి అంతర కోణాల మొత్తం ఎంత? 180 degrees. ప్రతి కోణం ఎంత అని అడుగుతాడు. ప్రతి కోణం ఎంత? ఇది రెగ్యులర్ పాలిగన్కి వస్తే క్వశ్చన్ ఇది వల్ల. సో ఓకే, సో ఇది మీరు కంప్లీట్లీగా మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇదంతా కూడా రెగ్యులర్ పాలిగన్కే నేర్చుకుంటాం అన్నట్టే మీరు నేర్చుకోండి. ఓకేనా? సో మనకి ఎగ్జామ్లో ఇర్రెగ్యులర్ పాలిగన్ గురించి అడగడు, కానీ మీరు కంప్లీట్గా ఇది రెగ్యులర్ పాలిగన్ గురించే అన్నట్టే నేర్చుకోండి. ఓకే, సో మరి కోణాల మొత్తం 180 degrees మనకు తెలుసు వచ్చింది. త్రిభుజానికి 180 వచ్చింది. ప్రతి కోణం ఎంత? మరి ఈ కోణం ఎంత ఉంది రెగ్యులర్ పాలిగన్లో? ఎంత వస్తుంది మనకి తెలుసు. 180 degrees బై ఎన్ని భుజాలు ఉన్నాయి? నెంబర్ ఆఫ్ భుజాలు 3. సో ఎంత వచ్చింది? 60. ప్రతి కోణం ఎంత? 60 degrees. ఓకే, సో ప్రతి కోణం ఎంత అని రాసుకోవచ్చు ఇక్కడ. ప్రతి కోణం ఎంత రాసుకోవచ్చు అండి? 60 degrees అనేది రాసుకోవచ్చు. సో సిమిలర్లీ ఇక్కడ ఉంది 360కి 360 దానికి ఎన్ని భుజాలు ఉన్నాయండి? 4. అంటే ప్రతి కోణం ఎంత? 90 degrees. పెంటగాన్కి తీసుకుందాం 5 భుజాలు 540 బై 5 5 ఒకట్ల 5 ఎంబుల 108 degrees. అంటే ప్రతి కోణం ఎంత? ఇక్కడ చూడండి ఒకసారి. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, ట్రయాంగిల్కి ఇంటీరియర్ యాంగిల్ ఎంత అండి? జస్ట్ 180 divided by 360. 360 by 4 90. 540 by 5 108. 720 by 6 120. 900 by 7 128.57. 1080 by 8 130. 1260 by 9 140. 1440 by 4 10 144. సో ఇది ప్రతి ఇంటీరియర్ అంటే ప్రతి అంతర కోణం యొక్క విలువ. సో ఏమి లేదు, మనం కంప్లీట్గా యాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే n-2 × 180 చేసాం. సో ప్రతి కోణము అంటే ఆ సమ్ ఆఫ్ ద అంటే మొత్తం కోణంపై ఎన్ని భుజాలు ఉంటే అన్ని వేయడం జరిగింది. సో మనం 2 నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ బహుభుజి ఎన్ని కోణాలను ఏర్పరుస్తుంది? కర్ణాలను. బహుభుజి ఎన్ని కర్ణాలను ఏర్పాటు చేస్తుంది? డయాగ్నల్స్. సో మనకు తెలుసు, ఇటు అంటే ఇటుకలు రాస్తాం, ఇటు ఒకటి రాస్తాం. అంటే చతుర్భుజం అనేది 2 కర్ణాలను ఏర్పాటు చేస్తూ ఉందనేది మనకి ఈజీగా అర్థమైపోయింది. ఓకే, సో మరి పెంటగన్ అంటే కొద్దిగా ఏమని గీస్తామండి? ఇది కొద్దిగా ఇబ్బంది. ఇటు దిటికి అలా, ఇటు దిటికి అలా, ఇటు దిటికి అలా, ఇటు దిటికి ఇస్తాం అనేది కొద్దిగా ఇబ్బంది. సో ఇంకా డెకాగానికి అనుకోండి ఇంకా ఇబ్బంది అవుతుంది. సో దానికోసం ఫార్ములా ఏంటంటే బహుభుజి ఎన్ని కర్ణాలను ఏర్పాటు చేస్తుంది అంటే దానికి ఫార్ములా చూడండి, n² - 3n/2. n² - 3n/2. సో ఓకే, సో ఇక్కడ మరి బహుభుజి ఎక్కడి నుండి స్టార్ట్ అండి? త్రిభుజం నుండి స్టార్ట్. సో 3 స్టార్ట్ చేద్దాం. 3 × 9 -9/2 అంటే 0 వచ్చింది. అందుకే మనం త్రిభుజంలో డయాగ్నల్స్ గురించి మాట్లాడుకోం, హైట్ గురించి మాట్లాడుకుంటాం అంతే ఇందులో. సో ఇక్కడ 4 తీసుకుందాం. నెక్స్ట్ 4ఏ కదా. సో అప్పుడు ఏమవుతుంది? 4² అంటే 16 - 12/2. ఇప్పుడు 4/2 అంటే 2. ఎస్ 2. నెక్స్ట్ పెంటగాన్ అనుకోండి 5 అనుకోండి. 5 అంటే 25 - 15/2. సో అప్పుడు ఏమైంది? 10/2 అంటే 5 గీస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇంకొకటి నెక్స్ట్ ఇటు గీయొచ్చు, ఇటు ఒకటి గీయొచ్చు. 1 2 3 4 5 అయిపోయింది. సో ఈ విధంగానే రిమైనింగ్ కూడా. సో మనం ఎన్ని కర్ణాలు గీస్తాం అనేది చూద్దాం. సో రైట్, ఇక్కడ మనం
ఇందులో మెన్షన్ చేయలేదు ఈ టేబుల్లో. సో మీరు ఇదే ఫార్ములా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు 10 భుజాలు కనుక డెకా కనుక చూసుకున్నాం అనుకోండి, 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 3 × 10 30/2. సో అప్పుడు ఏమవుతుంది, 70/2 అంటే 35. సో మనం డెకా కనుక 35 ఏర్పాటు చేస్తాం అన్నట్టు కర్ణాలు. ఓకే, సో కర్ణాలకి ఫార్ములా ఏంటిదండి, n² - 3n/2. అండ్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా ఏంటండి, n - 2 × 180. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బహుభుజి యొక్క ప్రతి అంతర కోణం ఎంత, ఫైండ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. సో మనం ఫస్టే డిస్కస్ చేసాం ఈ పాయింట్, ఎందుకంటే అంతర కోణాలు కనుక్కున్నప్పుడే డిస్కస్ చేసాం. సో మరొకసారి చూద్దాం. సో త్రిభుజం యొక్క అంతర కోణాల మొత్తం ఎంత అండి, 180. మొత్తం భుజాలు ఎంత అండి, 3. సో ప్రతి అంతర కోణము 60 డిగ్రీలు. సో సపోజ్ ఇంకా మనకి నెక్స్ట్ ఏమొచ్చిందండి, 4 అంటే 360. చతుర్భుజానికి కనుక చూస్తే 4 అంటే 90 డిగ్రీలు ప్రతి అంతర కోణము. అదేవిధంగా 540 కనుక చూసామనుకోండి, అది 5 భుజాలకు కదా. సో అప్పుడు ఏమవుతుంది, 5 × 1 = 5, 108. సో ఇదే విధంగా ప్రతి అంతర కోణం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బహుభుజి యొక్క బాహ్య కోణముల మొత్తము వెరీ ఇంపార్టెంట్ అండి. సో బాహ్య కోణం అంటే ఇక చూడండి, సో లోపట ఉన్నది అంతర కోణము, ఇది బాహ్య కోణం అండి. ఇది బాహ్య కోణము. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసామనుకోండి, ఇది ఒక బాహ్య కోణము. ఇది ఒక స్ట్రైట్ లైన్ గీసామనుకోండి, ఇది ఒక బాహ్య కోణం. బహుభుజి యొక్క బాహ్య కోణముల మొత్తం అంటే ఫస్ట్ ఇప్పుడు మనం త్రిభుజం యొక్క కోణాల మొత్తం కనుక చూస్తే చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇది తెలుసు, ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో స్ట్రైట్ లైన్ ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ అండి. ఇదంతా కూడా 180 అన్నట్టు, ఈ నుండి ఇడికి 180. సో ఇదంతా 180 అయితే ఇది 60 పోతే ఇది ఎంత మిగులుతుంది అండి, 120. సో ఆబ్వియస్లీ ఇది 60 పోతే ఇది ఎంత మిగులుతుంది అంటే 120. ఇది 60 పోతే ఇది ఎంత మిగులుతుంది అంటే 120. సో బాహ్య కోణాల మొత్తం ఎంత, 360 డిగ్రీస్. బాహ్య కోణాల మొత్తం ఎంత, బహుభుజి యొక్క బాహ్య కోణముల మొత్తం ఎంత, 360 డిగ్రీస్. ఎక్కడ, త్రిభుజానికి. మరి చతుర్భుజానికి కూడా చూద్దాం మనం. సో మీకు దీనికి ఫార్ములా ఉండదండి, ఎందుకు ఉండదో కూడా మీకు చెప్తా. ఓకే, సో దీనికి ఫార్ములా ఉండదు, చూద్దాం. ఇది చతుర్భుజమే కదా. సో మనకి తెలుసు ప్రతిదీ 90 డిగ్రీలు ఉంటుంది. ఓకేనా. సో 90 డిగ్రీలు ఇది ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందండి, బాహ్య కోణం ఆబ్వియస్లీ ఇది కూడా 90 అవుతుంది, ఎందుకంటే మొత్తం 180 ఉండాలి. సో ఆబ్వియస్లీ ఇది 90 అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇది 90 అవుతుంది, ఆబ్వియస్లీ ఇది కూడా 90 అవుతుంది, అన్ని 90లే అవుతాయి. ఇక్కడ ఎంత వచ్చినాయి బాహ్య కోణాలు మొత్తం, 360 డిగ్రీలు. అంటే చతుర్భుజానికి కూడా 360 డిగ్రీలే వచ్చింది, త్రిభుజానికి కూడా 360 డిగ్రీలే వచ్చింది. అంటే ఎనీ బహుభుజి, ఎనీ పాలిగన్, అది ఎన్ని భుజాలైనా ఉండని, ఓకే, ఎన్ని భుజాలైనా ఉండని, వాటి బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు మాత్రమే. అది హెక్సాగన్ కానీ, హెప్టాగన్ కానీ, డెకాగన్ కానీ, ఇంకే గన్ అయినా కానీ. ఓకే, సో ఎనీ బహుభుజి, ఏ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము ఎల్లప్పుడూ 360 డిగ్రీలు మాత్రమే. మనకి బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే త్రిభుజానికి 180 ఉంది, చతుర్భుజానికి 360 ఉంది, పెంటగానికి 540 ఇట్లా వచ్చింది. కానీ బాహ్య కోణాల మొత్తం మాత్రం ఎల్లప్పుడూ 360 డిగ్రీసే. ఓకే, సో అందుకే ఇక్కడ మనం డయాగ్రామ్లో రాసుకున్నాం చూడండి. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బాహ్య కోణాల మొత్తం ఎంత, ఎల్లప్పుడూ 360 360 360 360 360 360 360 360. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పటివరకు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నాం, బహుభుజి యొక్క 4 క్వశ్చన్స్ నేర్చుకున్నాం. బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణం ఎంత, వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. బాహ్య కోణం ఎంత, సో ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనకి ప్రతి బహుభుజి యొక్క బాహ్య కోణం మొత్తం ఎంత, మనకి జనరల్గా బహుభుజి యొక్క ఎనీ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత, 360. త్రిభుజానికైనా 360, చతుర్భుజానికైనా 360, 360, అండ్ పెంటగానికైనా అన్నిటికీ అదే కదా 360. సో దీనికి ప్రతి బాహ్య కోణం. సో మనం ఇంతసేపు ఏం చేసామండి, అంతర కోణాల ప్రతి అంతర కోణం అంటే ఏమని రాసాం. ఇప్పుడు సపోజ్ త్రిభుజానికి అయితే 180 మొత్తం బై 3 భుజాలు ఉన్నాయి కనుక 360 అని రాసాం. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే,
360 నెంబర్ ఆఫ్ భుజాలు 3 అంటే 120, 360/4 90, 360/5, సో 5×35, 5×72. సో ఇవి అన్నట్టు అంతర కోణాల ప్రతి అంతర కోణం ఏ విధంగా 360/n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అండి. ఎన్ని సైడ్స్ ఉంటే అన్నినే అంతే. సో దీనికి ఏమేమి వచ్చాయనేది చూద్దాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్కి ప్రతి బాహ్య అంతర కోణం 120, చతుర్భుజానికి 90, పెంటగాన్కి 72, హెక్సాగాన్కి 60, హెప్టాగాన్కి 51.42, 45, 40, 36. ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేశారనుకోండి, ప్రతి అంతర కోణము మరియు ప్రతి బాహ్య కోణము 180 degrees ఉన్నది. ఎందుకంటే మనం స్ట్రైట్ లైన్గానే కదా చేసేది క్యాలిక్యులేషన్. సో చూడండి, మీకు ఇది 144 వచ్చిందంటే 36 వస్తుంది. లేదా ఫస్ట్ మనం ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, చతుర్భుజం యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. సో మనకి ఫస్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. 360/n 90 వచ్చింది. సో ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ కలిపితే 180 ఉండాలి. 90 + 90 180. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మెయిన్గా కాంప్లికేటెడ్గా వచ్చేది ఇప్పుడే అండి. సో ఇప్పుడే వెరీ వెరీ ఇంపార్టెంట్. అది పెరిమీటర్ అనేది మనకి ఈజీగానే తెలుసు, కానీ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఎలా, వైశాల్యము. సో ఓకేనా. సో ఇక్కడ మీరు కాకపోతే ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ = 180 degrees. ఓకే. సో ఈ విధంగా. సో పెరిమీటర్ అంటే మనకి ఈజీగా తెలుసు. చుట్టుకొలత అంటే ఇప్పుడు సపోజ్ ఇది రెగ్యులర్ పాలిగన్ గురించే కనుక మనం మాట్లాడుకునేదాన్ని. సో ఇప్పుడు ఇది 6 ఉన్నదంటే 3 6 18 వేస్తాం. లేదు మనకి ఇది ఉందనుకోండి 4 4 4 అంటే 16 వేస్తాం. లేదు మనకి ఈ విధంగా ఉంది 5 భుజాలు, ప్రతి భుజము కూడా 3 అనుకోండి, 5 × 3 15 వేస్తాం. సో ప్రతి భుజము కూడా 10 ఉంది, 10 భుజాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమైతే చుట్టుకొలత 100. సో చుట్టూ ఉన్న కొలతే చుట్టుకొలత కదా. సో చుట్టూ ఉన్న కొలత 1 2 3, ఇప్పుడు అట్లా 18, చుట్టూ ఉన్న కొలత 4 4 16, 5 ఉన్నాయి కనుక ప్రతిది 3 కనుక 5 3 15. సో 70 ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్కటి 2 సెంటీమీటర్లు అనుకో, 70 × 2 140. సో అయిపోయింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏరియా బహుభుజి యొక్క వైశాల్యానికి ఫార్ములా ఎలా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ త్రిభుజము, సమబాహు త్రిభుజం గురించి చూద్దాం. దీని ఏరియా ఫార్ములా ఏంటిదంటే √3/4a². చతుర్భుజం కనుక చూసామనుకోండి, చతురస్రం కనుక చూస్తే a². సో నెక్స్ట్ పెంటగాన్ కనుక చూసినాం అనుకోండి, √3/4a² × 5. హెక్సాగాన్ కనుక చూసినాం అనుకోండి, దీనికి ఫార్ములా √3/4a² × 6. ఓకే. సో ఇవి ఫార్ములా హెక్సాగాన్ వరకు. మరి డెకాగాన్కి, హెప్టాగాన్కి ఇవంతా ఎట్లా? ఓకే. సో అప్పుడు మనం ఇక్కడ ఉన్న వాటి అన్నిటినీ రీప్లేస్ చేసే ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి అంటే 1/2 పెరిమీటర్ ఇంటూ అపోతెమ్ అని ఉంటుంది. సో ఈ తెలుగులో వర్డ్ నాకు తెలియదండి, అపోతెమ్. ఓకే. సో ఈ అపోతెమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అపోతెమ్ అంటే ఏంటి? సో ఈ ఫార్ములా పట్టుకొని మనం సమబాహు త్రిభుజం వైశాల్యం ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఇక్కడ చతురస్రం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏరియా పెంటగాన్కి చేయొచ్చు, హెక్సాగాన్కి చేయొచ్చు, డెకాగాన్కి చేయొచ్చు, ఏ గనుకైనా మనం ఈ ఒక్క ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకే. సో మరి మనం చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ అపోతెమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. మనకి పెరిమీటర్ అంటే తెలుసు, చుట్టుకొలత. మరి అపోతెమ్ అంటే ఏంటి అది తెలియాలి కదా. అది ఏంటి అనేది చూద్దాం. ఎనీ బహుభుజి, ఏదేని బహుభుజిలో సెంటర్ నుండి, మధ్య నుండి ఒక సరళ రేఖను ఎగ్జాక్ట్లీ దాని భుజముకి అంటే ఎదురు భుజములోకి మధ్యకి కనుక గీసినట్లయితే,
సో దీన్ని అపోతెమ్ అంటారు. తెలుగులో ఏమంటారు అనేది మీకు తెలిస్తే చెప్పండి. ఓకే, సో ఏం లేదు, భుజము నుండి ఇక్కడ భుజం ఇదే కదా, ఇదైనా భుజమే, ఇదైనా భుజమే, ఇదైనా భుజమే, ఏదేని భుజము మధ్యలో నుండి, ఇంకా డెఫినేషన్ క్లియర్గా, మధ్యలో నుండి ఆ పటం యొక్క మధ్య భాగానికి గీసిన ఒక సరళ రేఖ యొక్క పొడవే అపోతెమ్. సో మీకు దాని ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది, ప్రాబ్లం సాల్వ్ చేస్తా అంటే అర్థమవుతుంది. ఏదేని భుజం యొక్క మధ్య బిందువు నుండి ఆ పటం యొక్క గురుత్వ కేంద్రంకి, ఓకేనా, సెంటర్కి ఒక లైన్ గీసినట్లయితే ఆ పొడవే అపోతెమ్. సో ఈ పొడవు అపోతెమ్. సో ఎగ్జాక్ట్లీ మనం ఇంకొక పిక్చర్కి ఇద్దాం. దీనికి అపోతెమ్ ఎక్కడ ఉంటుంది అంటే ఏదన్నా ఒక లైన్ మధ్యలో తీసుకోవాలి, ఈ నుండి స్ట్రైట్గా ఇందులో సెంటర్, ఇది అపోతెమ్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ మనం పెంటగాన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుండి సేమ్ ఇది మనం పర్ఫెక్ట్ గీయలే, కాకపోతే భుజాలన్నీ సమానంగా ఉండాలి. ఓకేనా, ఇది అపోతెమ్. ఓకే, సో అపోతెమ్ అనేది మనకి తెలుసు. సపోజ్ ఇక్కడ మనం ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాం. జనరలీ సమబాహు త్రిభుజానికి ఏరియా ఫైండ్ అవుట్ చేద్దామండి. సమబాహు త్రిభుజానికి ఫార్ములా ఏంటంటే జనరల్గా √3/4 a². a² ఈజ్ నథింగ్ బట్ 16 అయింది. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 4√3 వచ్చింది. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, 1/2 పెరిమీటర్ ఇంటూ అపోతెమ్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఓకేనా, సో అపోతెమ్ అనేది ఈ పిక్చర్లో ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలని కనుక చూస్తే ఇక్కడ చూడండి క్లియర్గా, ఇది 4 ఉంది, ఇది 4 ఉంది, ఇది 4 ఉంది. సో మనం ఏమనుకున్నాం, మిడ్ పాయింట్ నుండి ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ అనేది గీసుకోవాలి, అంతే కదా, స్ట్రైట్ సెంటర్ నుండి. సో ఇప్పుడు అప్పుడు ఏమవుతుందండి, ఈ సెంటర్ నుండి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవచ్చుగా, ఈ కార్నర్కి ఫామ్ చేసుకున్నాం. సో ఆబ్వియస్లీ ఇది సెంటర్ నుండి గీసినాం కనుక ఇది 2 ఉంటుంది, ఇది 2 ఉంటుంది. క్లియర్, ఇది 2 ఉంటుంది, ఇది 2 ఉంటుంది. సో మనకు తెలుసు. సో అప్పుడు ఇది ఏమవుతుందండి, 90 degrees అవుతుంది ఇది, అంతే కదా, ఇది స్ట్రైట్ లైన్ 90 degrees. సో మనకి సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం ఎంత అండి, 60 degrees, ఇది కూడా మనకు తెలుసు. సో అప్పుడు ఏమవుతుంది, ఇదంతా 60. సో ఇదంతా 60 అయినప్పుడు ఇందులో సగం ఎంత అవుతుంది అండి, ఇది 30 అవుతుంది. ఇది ఎంత అవుతుంది అప్పుడు, ఇది 30 కదా అయ్యేది, ఇక్కడ చూడండి జాగ్రత్త, ఇది 30 అవుతుంది. సో మనకి ఇది 2 తెలుసు, ఈ యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ కూడా తెలుస్తుంది. అప్పుడు 90, 30, 120 అంటే ఇది 60. సో అప్పుడు ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం. ఏ విధంగా, tan 30 = ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఎంత, x అనుకుంటే, ఆసన్న భుజం ఎంత, 2. ఓకే, సో ఆసన్న భుజం ఎంత అండి, 2. సో మనకి ఇప్పుడు tan 30 విలువ ఎంత అండి, 1/√3, అంతే కదా, 1/√3 అంతేనా. సో tan 30 = 1/√3. 1/√3 = x/2. x ఏమైందండి, 2/√3 వచ్చింది. సో ఈ లెంత్ వచ్చిందిగా మనకి ఇప్పుడు 2/√3. సో ప్రతిసారి ఇలా గీసుకోవాలా సార్ అంటే నేను చెప్తా, ఇక్కడ ఈ విధంగా వస్తుందని చెప్తున్నా, దానికి ఒక ఫార్ములా చెప్తా మీకు. x = 2/√3 వచ్చింది. సో ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఏరియా, 1/2. ఏరియాకి ఏం కావాలో, పెరిమీటర్ కావాలి. సో 3 4 12, అపోతెమ్ ఎంత, 2/√3. సో ఏమైంది ఇప్పుడు, 2 1 2 6 అంటే 12/√3. 12/√3 అంటే దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా నేను ఇట్లా. సో ఏమవుతుంది ఇప్పుడు, ఈ 3 3 4 4√3 వచ్చిందా రాలేదా ఆన్సర్. సో ట్రాలీ అయిందా లేదా. సో ఈ విధంగా. సో మరి ఇది కష్టం కదా అంటే మీరు ఆ ఫార్ములా గుర్తు లేకపోతే ఇది గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా. ఇది సబ్జెక్ట్ మెయిన్, మనం ఇది తెలిసినాకనే అది నేర్చుకోవాలి. సబ్జెక్ట్ రాకపోతే బిస్కెట్. ఓకే, సో మరి అపోతెమ్ గురించి ఫార్ములా ఏ విధంగా అప్లై చేయాలి అంటే దానికి కూడా మనం పెద్దగా కష్టపడాల్సిన ఫార్ములా ఏం కాదు అది. సో ఇక్కడైతే ఈజీగా ఏరియాకి ఏంటిది, 1/2 పెరిమీటర్ ఇంటూ అపోతెమ్. సో మరి అపోతెమ్ = ఏమవుతుంది, అపోతెమ్ అంటే ఏ తోటి డిసైడ్ చేస్తే ఏ = సైడ్ లెంత్, సైడ్ బై 2 tan 180 degrees by n.
180 degrees by n. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అండి, ఇది సైడ్ లెంత్ అండి. సో ఇది ఫార్ములా, బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది అపోథెమ్ ఈక్వల్ టు సైడ్ లెంత్ డివైడెడ్ బై 2 tan 180 degrees by n. సో ఇక్కడ మనకి తెలుసు కదా, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ సైడ్ లెంత్ ఏంటంటే 4, 2 tan పై బై n అంటే tan 60 కదా, 180/3 tan 60. సో అప్పుడు ఏమవుతుందండి 4/2 tan 60 అంటే ఏమవుతుందంటే √3, 2 2s 2, 2/√3 వచ్చిందా రాలేదా? మనం ఇంతసేపు కూడా ఈ విధంగా గీసుకున్నా కానీ అదే 2/√3 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం చేయాలి. సో మరి ట్రయాంగిల్కి వచ్చింది, ఇంకొకసారి మనం దీనికి కూడా చేద్దాం, ఎందుకంటే మీకు అపోథెమ్ గురించి ఒక పూర్తి అవగాహన రావాలా. ఓకే, సో మనం చతుర్భుజానికి చతురాస్రానికి చేద్దాం, ఎందుకంటే మనం రెగ్యులర్ పాలిగన్స్ గురించే డిస్కస్ చేస్తున్నాం కనుక. ఎందుకంటే రెగ్యులర్ పాలిగన్స్ కాకపోతే అక్కడ యాంగిల్స్ అనేది డిఫరెంట్ అయితే, మనకి అక్కడ భుజాలు అనేది డిఫరెంట్ అయితే అప్పుడు ఇవంతా ఏమి ఉండదు కదా వర్కౌట్. సో రైట్, సో ఇప్పుడు చతురాస్రం గురించి చూస్తే మనకి ఇది ఒక 5 ఇచ్చాడు అనుకోండి భుజము. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనకు తెలుసు 25 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటిదండి, 1/2 పెరిమీటర్ ఇంటూ అపోథెమ్. సో అపోథెమ్కి ఫార్ములా ఏంటండి, ఎస్ అంటే సైడ్ లెంత్ బై 2 tan 180 degrees by n. సో పై బై n అని కూడా అనొచ్చు. సైడ్ లెంత్ ఎంత అండి 5, 2 tan ఏమవుతుందండి 45 కదా, 180/4 కదా నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే 45. సో 2 tan 45 అంటే ఏమవుతుందండి 1 అవుతుంది ఇది. సో 5/2 అంటే 2.5 వచ్చింది. సో అపోథెమ్ అనేది 2.5 వచ్చింది. సో దెన్ 1/2 పెరిమీటర్ ఎంత అండి, 4 5 20 అయింది. అపోథెమ్ ఎంత అండి 2.5 అయింది. సో ఇప్పుడు ఏమైందంటే 2 10. సో 25 వచ్చిందా రాలేదా? సో ఆన్సర్ సెట్ అయిందా కాలేదా? సో ఇది మరి దీనికి మనం అపోథెమ్ ఒకసారి నార్మల్ వేలో ఫైండ్ అవుట్ చేద్దాం, మీకు అప్పుడు ఇంకొక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో జాగ్రత్తగా గమనించండి, క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు అప్లై చేయడం అయితే తెలిసింది కదా, ఆ ఫార్ములాస్ రాసుకోండి. వీడియో లైక్ చేయండి అమ్మ, ఖచ్చితంగా షేర్ చేయండి ఇంత. ఓకేనా? సో లైక్ చేయడం షేర్ చేయడం అనేది ఖర్చుతో కూడుకున్న పని కాదు కదా, అది ఈగోతో కూడుకున్న పని అంతే. అంటే మనమేం లైక్ కొట్టాలి అనుకునే ఈగో ఉంటేనే మీరు అట్లాంటి ఇబ్బంది అవుతుంది, కానీ సో ఖర్చుతో కూడుకున్నది అయితే కాదు. సో జనరల్లీ అపోథెమ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. సో అపోథెమ్ అంటే ఏంటంటే ఇది ఇక్కడ 5 ఉంది కదా, సో ఇక్కడ నుండి ఇక్కడికి సెంటర్కి ఒక లైన్ గీసుకోవడమే మనం అపోథెమ్. సో ఈ లెంత్ మనకు కావాలి అంటే ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు మనం ఇది ఒక లైన్ గీసుకోవచ్చు ఇట్లా స్ట్రైట్గా ఈ కార్నర్కి. సో అప్పుడు ఇది మిడ్ నుండి గీసుకున్నాం కనుక ఇది 2.5 అవుతుంది, ఇది 2.5 అవుతుంది ఆబ్వియస్లీ. సో మనకు తెలుసు యాంగిల్ ఏంటిదండి ఇందులో, ఇది 90 degrees అని తెలుసు, ఇది 90 degrees అని తెలుసు. సో ఇది తెలియాలి మరి. సో అప్పుడు ఇది మొత్తం 90 degrees అయితే ఈ హాఫ్ ఏమవుతుందండి 45 degrees కదా. సో ఇప్పుడు tan 45 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, అప్పుడు tan 45 ఈజ్ ఈక్వల్ టు x బై 2.5. సో tan 45 వాల్యూ 1, x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2.5. సేమ్ ఇంతసేపు కూడా వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. సో రైట్, అంటే అపోథెమ్ కావాలంటే మనకి ప్రతి అంతర కోణం ఖచ్చితంగా తెలిసి ఉండాలి, అది తెలియకపోతే రాదు మళ్ళా. ఓకే, సో ప్రతి అంతర కోణము తెలవాలంటే మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్